చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య భీకర దాడులు జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం మనతో పాటు ఒక యూట్యూబర్ ఇజ్రాయెల్ నుంచి లైవ్ కాల్లో అందుబాటులోకి వచ్చారు. ఆయన పేరు శ్రీకాంత్ గారు. ఒక్కసారి తనతో మాట్లాడదాం. అక్కడ అసలు ఏం జరుగుతోంది, ప్రజలంతా ఎలా ఉన్నారు, ఈ సిచ్యుయేషన్ అంతా ఎప్పటికీ సెటిల్ డౌన్ అవుతుంది, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు శ్రీకాంత్ గారు? బాగానే ఉన్నానండి. అదే బాంబులు దాడులు అవుతుంటే ఎలా ఉన్నారని అడుగుతున్నారా అంటారా? ఏంటండి, బాంబు దాడులు జరుగుతుంటే ఎలా ఉన్నారని అడుగుతారు ఏంటండి అంటారా? అంటే అట్లాగా ఏం ఉండదండి. ఇప్పుడు మేమున్నటువంటి ఏరియాస్ లో ఎట్లాగా ఉంటదంటే, ఇజ్రాయెల్ ఈ కంట్రీ చాలా సేఫ్ గా బిల్డ్ చేసినది. ఒకవేళ బాంబులు పడ్డా గానీ, ఇప్పుడు నేను బాంబ్ షెల్టర్ లోనే ఉన్నాను. ఒకవేళ బాంబులు పడేటువంటి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాకు అలర్ట్ చేస్తారు. కాబట్టి మాకు సేఫ్ గానే ఫీల్ అవుతాం. ఇక్కడ ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అరగంట ముందు తెలియడానికి, మిమ్మల్ని అలర్ట్ చేయడానికి తెలియకుండా కూడా జరగచ్చు కదా. మనకి ఇక్కడ కూడా చూసాము, ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా అక్కడి నుంచి లాంచర్స్ నుంచి స్టార్ట్ కాగానే, మిసైల్స్ అక్కడ నుంచి దాడి జరగగానే ఇక్కడ వీళ్ళకు రాడార్ వ్యవస్థ ఉంటుందండి, సిస్టమ్ ఉంటుంది. దాన్ని బట్టి రికగ్నైజ్ చేస్తుంది. రికగ్నైజ్ చేసి ప్రతి సెల్ కూడా మాకు అలర్ట్స్ వచ్చేసాయి అనమాట. సో మీరు ఇంటికి ఇంతసేపట్లో చేరుకోవాలి, మీరు బాంబ్ షెల్టర్ కి ఇంతసేపట్లో చేరుకోవాలి, ఇంకా మీకు 1 నిమిషం ఉన్నది అని అలర్ట్స్ వస్తాయి అనమాట. అలర్ట్స్ రాగానే మేము ఎమ్మటి బయలుదేరుతాము. అట్లాగా అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఏ ఏరియాలో జరుగుతుంది అనేది ముందుగా తెలియటం అంత ఈజీనా అని. ఎటైనా జరగచ్చు. ఆ ఏరియాస్ కూడా కవర్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ బాంబు ఈ నార్త్ ఏరియాకి వస్తున్నది, సౌత్ ఏరియాకి వస్తున్నది, మీరు ఈ ఏరియాలో ఉండకూడదు అనేది చాలా ఎగ్జాక్ట్ గా స్పెసిఫిక్ గా చెప్తుంది. అంటే ఆ ఏరియాలో ఈవెన్ సైరన్ మోగుతుంది అనమాట, చాలా పెద్దగా. అందరికి ఎక్కడున్నా కానీ ఎవరు మిస్ కావడానికి వీలుండదు. ఓకే. అసలు ఎన్ని రోజుల నుంచి జరుగుతుందండి ఇజ్రాయెల్ మీద దాడులు? అలాగే ఎవరికన్నా ఎఫెక్ట్ అయ్యిందా? బేసికల్ గానైతే మొన్న జూన్ 13 నుంచి ఇరాన్ దాడి చేస్తున్నది. దానికంటే ముందు 630 రోజుల నుంచి అంటే ఇరాన్ గానీ, లేకపోతే లెబనాన్ గానీ, లేకపోతే హమాస్ గానీ, ఈ దేశాలన్నీ దాడులు చేస్తున్నాయి, హుతీస్ వీళ్ళందరూ. ఓకే. అక్కడ ఎంత 630 డేస్ అంటే 630 డేస్ అండి. 630 డేస్ మేము ఈ వార్ లో ఉన్నాం. ఆల్మోస్ట్ 2 years దగ్గర. ఆల్మోస్ట్ 2 years. కాదండి, ఇప్పుడు అంటే ఎంత డ్యామేజ్ అయ్యి ఉంటుంది అది? కంట్రీకి కావచ్చు, లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీకి, పర్సనల్ ప్రైవేట్ ప్రాపర్టీస్కి ఎంత డ్యామేజ్ అయ్యి ఉంటుంది ఇప్పటి వరకు? దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఇజ్రాయెల్ అండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇన్ని వేల రాకెట్లు, 1 కాదు 2 కాదు, మనము గడిచిన 2 సంవత్సరాల నుంచి కొన్ని వేల రాకెట్లను చూసాము. అయితే ఇజ్రాయెల్ కి బిల్డింగ్స్ కి డ్యామేజ్ అయింది మాత్రము చాలా తక్కువ. అంటే ఒక 30 అట్లా, అంటే 30 బిల్డింగ్స్ ప్రాబబ్లీ డ్యామేజ్ అయి ఉంటాయి, పెద్దవి. కానీ లాస్ట్ అంటే ఇరాన్ నుంచి జరుగుతున్నటువంటి దాడిలో మాత్రము జూన్ 13 నుంచి మనం చూసుకున్నట్లయితే హెవీగా డ్యామేజ్ ఉన్నది. దాదాపు ఒక 200 బిల్డింగ్స్, 200 బిల్డింగ్స్ దాకా డ్యామేజ్ అయినాయి. ఒక 15 మెంబర్స్ అయితే చనిపోయినారు ఇప్పటి వరకు. అంటే వూండెడ్ అయిన వాళ్ళు దాదాపుగా ఒక 300 అబౌవ్ ఉంటారండి. ఒక 300 మెంబర్స్ దాకా దెబ్బలు తాకినాయి, అంటే గాయాలు పాలైన వాళ్ళు ఎంతమంది ఇజ్రాయెల్లో? 15 మెంబర్స్ కన్ఫర్మ్ గా చనిపోయినారు. దాని అంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే కొంతమంది హాస్పిటల్లో కూడా ఉన్నారు. అయితే ఎందుకు ఏమవుతున్నదంటే, ఇది వరకు మనము లెబనాన్ నుంచి చూసాము, హమాస్ నుంచి చూసాము, హుతీస్ నుంచి చూసాము. వాళ్ళు కూడా రాకెట్స్, బాలిస్టిక్ మిసైల్స్ మా పైన యూజ్ చేసినా కానీ అంత స్ట్రాంగ్ గా యూజ్ చేయలేదు. ఇక్కడ ఇరాన్ చేస్తున్నది ఏంటంటే హైపర్సోనిక్ వెపన్స్ ఇట్లాంటివి వాడుతున్నారు. అలాంటివి వాడినప్పుడు ఐరన్ డోమ్స్ కొన్ని క్యాచ్ చేయలేకపోతుంది. యాక్చువల్ గా ఏంటంటే ఐరన్ డోమ్ కూడా క్యాచ్ చేస్తున్నదండి. ఇప్పుడు మాకు 100, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫస్ట్ డే ఒక 200 మిసైల్స్ పంపించినారు, సెకండ్ డే 100 పంపించినారు, దాని తర్వాత 75. దీంట్లో ఏమవుతున్నదంటే 97% వీటిని ఆపేస్తున్నది, ఒక 3% మిస్ అవుతున్నది. ఐరన్ డోమ్ 97% ఆపుతున్నదండి. ఒక 3% దాన్ని ఆపలేకుండా మిస్ అయినప్పుడు ఏమవుతున్నది అంటే బిల్డింగ్స్ మీద పడుతున్నది. అంటే వాళ్ళు ఎగ్జాక్ట్ గా సివిలియన్ ఏరియాస్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. సివిలియన్స్ ఎక్కడైతే సివిలియన్స్ ఉన్నారో, ఇందాక ఈ రోజు మార్నింగ్ బెర్షవాలో ఒక హాస్పిటల్ మీద టార్గెట్ చేస్తున్నారు. హాస్పిటల్ అని లేదు, లేకపోతే స్కూల్లో చిన్నపిల్లల స్కూల్ అని లేదు, ఎక్కడ పడితే అక్కడ టార్గెట్ చేస్తున్నారు. అట్లాగా మాకు డ్యామేజ్ అవుతున్నదండి ఇప్పుడు ప్రస్తుతానికి.
ఓకే ఓకే. ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే అసలు ఇప్పుడు అక్కడ ఎలా ఉంది, ఇజ్రాయిల్లో ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉన్నారు మీరు అందరూను? టెన్షన్ గానే ఉంటది, వార్ కదా. సో వారు ఏంటంటే ఇట్లాంటిది ఇజ్రాయెల్ కి కొంచెం డిఫికల్ట్ గానే ఉన్నది. మేము ఇది వరకు చూసిన దానికంటే ఇప్పుడు చూస్తున్న దానికంటే కొంచెం డిఫికల్ట్ గానే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వాడుతున్నటువంటి మిసైల్ సైజ్ అంటే బాలిస్టిక్ మిసైల్స్ అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లోజన్స్ కూడా చాలా హెవీగా ఉంటున్నాయి అట్లాగండి. ఓకే. ఇప్పుడు వార్లో యూస్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఇరాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, హమాస్ కావచ్చు, వాళ్ళ దేశాలకి ఇజ్రాయెల్కి ఎవరి దగ్గర ఎక్కువ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, ఎవరి దగ్గర ఎక్కువ టెక్నాలజీ ఉంది? అఫ్కోర్స్ ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ ప్రపంచంలో ఎక్కడికి లేదు. అంటే ఈ రోజు ఇరాన్ లో అంటే ఇట్లా బాంబ్ షెల్టర్స్ కానీ ఇంతగా అడ్వాన్స్డ్ ఉండదు. మేము వీళ్ళందరికంటే యుద్ధంలో ఒక 40 years అబౌవ్ అంటే ఫార్వర్డ్ అడ్వాన్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అందరితో మనం పోల్చుకుంటే ఇజ్రాయెల్ ఒక 40 years అహెడ్ ఉంటది అనమాట. అంత టెక్నాలజీ ఉండి కూడా మీరు నిర్భమ గారు మనం కూడా యుద్ధం చేశాం అంటే మనం ఒక వారం రోజులు యుద్ధం చేయగానే డిఫరెంట్ గా అనిపించింది కాశ్మీర్ సైడ్ లో. ఎందుకంటే మనకు బాంబ్ షెల్టర్స్ ఇలాంటి వ్యవస్థ లేదు మనకు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ దేశము పుట్టి పెరుగుతున్నదే యుద్ధాల్లో. సో యుద్ధం ఎలాగ చేయాలో తెలుసు కాబట్టి వీళ్ళు చాలా ముందుగా ఆలోచించి వీటన్నింటినీ రెడీ చేస్తున్నారు అనమాట. ఓకే ఓకే. సో ఎంతకాలం ఇలా ఉండాలో ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఎవరు కూడా కల్పించుకోవట్లేదా మిగతా దేశాలు ఏవి శాంతి చర్చలు జరిపేదానికి కానీ యుఎన్ఓ కానీ ఎవరు కూడా ముందుకొచ్చి ఏమి హెల్ప్ చేయట్లేదా అండి ఈ దేశానికి? ఒకటండి ఇక్కడ మనము చూడాల్సినటువంటిది ఏంటంటే వెస్ట్ కూడా అర్థం చేసుకుంటున్నది ఏంటంటే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధము ఇజ్రాయెల్ కోసం చేయట్లేదు. బేసికల్ గా ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాదం పైన తీవ్రవాద సంస్థల పైన ఇజ్రాయెల్ పోరాడుతుంది. కరెక్ట్. అయితే దీనికి ఎవరు హెడ్, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. అయితే ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలు చాలా బ్యూటిఫుల్ పీపుల్. అక్కడ ఉన్నటువంటి ప్రజలు బ్యూటిఫుల్ పీపుల్. ఒక 40 సంవత్సరాల వరకు కూడా ఇజ్రాయెల్ కి ఇరాన్ కి చాలా వండర్ఫుల్ రిలేషన్షిప్ ఉండేది. అయితే 40 సంవత్సరాల క్రితము ఇప్పుడు వచ్చినటువంటి ఆయతుల్లా రెజ్యూమ్ ఏం చేసినాడంటే ఈ దేశాన్ని క్యాప్చర్ చేసి ఈ దేశంలో ప్రస్తుతానికి ఇరాన్ లో ఇప్పుడు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా 2-3 వేల మంది జనాలను ఆయనకు అగేన్స్ట్ గా వస్తున్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి టార్చర్ చేస్తూ చంపేస్తున్నారు. అయితే ఈ రోజు ఎందుకు ఈ దేశాలు ఇరాన్ వైపు నిలబడట్లేదు అంటే రిజీమ్ ని తీసేయాలనేటువంటి ఒకటే ప్రయత్నంతో ఈ రోజు వెస్ట్ అంతా కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే శాంతి చర్చలు కానీ ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారండి. ఓకే. క్లియర్ చేసేస్తే మళ్ళీ ఇంకోసారి జోలికి రాకుండా ఉండాలి అంటే అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయాలి ఆ ఆలోచనలో ఉన్నట్టు. అవునండి. ఇప్పుడు ఇరాన్ కి న్యూక్లియర్ ఫెసిలిటీ ఉండడానికి వీలు లేదు, వాళ్ళకు అణుబాంబులు ఉండడానికి వీలు లేదు అని ఇజ్రాయెల్ చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకు ఇజ్రాయెల్ ఖచ్చితంగా చెప్తున్నది అంటే ఇప్పటి నుంచి కాదండి 1990 నుంచి కూడా ఇరాన్ ప్రయత్నం చేస్తున్నది న్యూక్లియర్ బాంబును కలిగి ఉండడానికి. అప్పటి నుంచి ఇజ్రాయెల్ అపోజ్ చేస్తున్నది. అటు ఇరాక్ కావాలనుకున్నది, అదేవిధంగా ఇరాన్ కూడా కావాలనుకున్నది. దాన్ని అప్పటి నుంచి ఇజ్రాయెల్ అపోజ్ చేస్తున్నది. ఈవెన్ పాకిస్తాన్ కి అణుబాంబును ఉండడం కూడా ఇరాన్ అపోజ్ చేసింది. అయితే మన వాళ్ళు అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అంత స్ట్రాంగ్ గా దాన్ని అంటే అపోజ్ చేయలేదు. సో వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. అయితే ఇరాన్ కు ఇప్పుడు మేము అడ్డుకుంటున్నాము, ఇరాక్ కు పూర్తిగా అడ్డుకున్నాం. ఒకవేళ ప్రాబ్లం ఏంటి, ఇరాన్ కు ఒకవేళ అణుబాంబు ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతిరోజు వాళ్ళు అనేది ఏంటంటే మేము ప్రపంచ పటంలో నుంచి ఇజ్రాయెల్ ని లేకుండా చేస్తాము, ఇదే మాకున్నటువంటి కళ, మేము దాని కొరకే బ్రతుకుతున్నాము అని వాడు చేసుకుని ప్రతిరోజు చెప్తున్నాడండి. దాన్ని తయారు చేస్తున్నది కూడా దాని కొరకే, యూదులను చంపేస్తామని చెప్తున్నారు. అలాంటప్పుడు ప్రతిరోజు వీళ్ళు వాగ్దానం చేస్తూ ప్రతిరోజు వాళ్ళు శపథం చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ఎట్లాగా చూస్తూ ఉంటదండి. ఈ రోజు ఇజ్రాయెల్ దాడి చేయడానికి కూడా కారణం ఏంటంటే ఇంకొక 5 రోజుల్లో 10 రోజుల్లో ఆ బాంబును వాళ్ళు రెడీ చేసుకుంటారు కాబట్టి ఇజ్రాయెల్ ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసింది వాళ్ళ మీద. అట్లాగండి అది. ఓకే. ఈరోజు కూడా దాడి అయింది హాస్పిటల్ మీద మీరు ఇందాక చెప్పారు కదా. సో అక్కడ ఎంతమంది ఏమన్నా ఎఫెక్ట్ అయ్యారా అండి? ఎవరికన్నా బాగా ఇంజురీస్ అయ్యాయా లేకపోతే ఏమన్నా ప్రాణనష్టం అయితే ఏం జరగలేదండి. బిల్డింగ్స్ అయితే చాలా సెంట్రల్ సిటీలో బిల్డింగ్స్ అయితే చాలా తీవ్రంగా డ్యామేజ్ అయినాయి. చాలా పెద్ద బిల్డింగ్స్, చాలా బ్యూటిఫుల్ స్కై స్కేపర్స్ ఉంటాయి మాకు తెలవీవ్లో.
ఓకే. చాలా బ్యూటిఫుల్ అంటే స్కై స్కేపర్స్ అవి డ్యామేజ్ అయినాయి. ప్రాణ నష్టం ఏం జరగలేదు. కొంతమంది గాయపడ్డారు. హాస్పిటల్లో కూడా ప్రాణ నష్టం ఏం జరగలేదు, ఎందుకంటే అది ఓల్డ్ హాస్పిటల్, వాళ్ళకి తెలియదు. ఇజ్రాయెల్ ఏంటంటే ఏదైనా డౌట్ వస్తే ముందే మూవ్ చేస్తారు అక్కడ నుంచి. సో ఓల్డ్ హాస్పిటల్ కాబట్టి అక్కడ కూడా ఎవరికి పెద్దగా అది కాలేదండి అట్లాగా. ఓకే. మీరు ఇప్పుడు అంటే బాంబ్ రూమ్ లో ఉన్నారు కదా, బయటికి రావడానికి లేదు కదా? అంటే బయటికి ఏమి వెళ్ళను, ఇది బాంబ్ షెల్టర్. అదే బాంబ్ షెల్టర్, బాంబ్ రూమ్, బయటికి రావడానికి లేదు అసలు. ఆ రూమ్ దాటి రావడానికి లేదా? ఎంతసేపు రాలేరు అలాగా? ఎంతసేపు అంటే వెళ్ళొచ్చు, కాకపోతే ఏదైనా సైరన్ పరుగుతుకుని రావాలన్నమాట అట్లాగే. జస్ట్ ఆ రూమ్ లోంచి బయటకు వస్తే విండోలో నుంచి ఏమన్నా కనిపిస్తుందా? నాకు చూపించగలుగుతారా ఇజ్రాయిల్ లోపల ఎట్లా ఉంది అనేది ఒకసారి చూడడానికి? మాది అంటే చాలా పెద్ద ఏరియా ఉంటదండి, చాలా బ్యూటిఫుల్ ఏరియా, చెట్లు ఉంటాయి ఎక్కువగా, అంతే. అవునా? అంటే రోడ్డు అటు సైడ్ అట్లా ఏం కనిపిదా మనకు? మీరు చూస్తారా? అయితే ఒక్క నిమిషం నేను చూపిస్తాను. అయితే సార్ రోడ్స్ అట్లా ఏమన్నా ఇజ్రాయిల్? నేను అండర్ గ్రౌండ్ లో ఉన్నాను, మాది 3 story బిల్డింగ్ అన్నమాట. అవునా? ఓకే. నేను అండర్ గ్రౌండ్ లో చూపిస్తాను మీకు. అయితే రోడ్డుకి దగ్గరలోనే ఉంటుందా? అంటే ఇప్పుడు మీరు అక్కడ సెటిల్ అయ్యానన్నారు కదండి శ్రీకాంత్ గారు? అవునవును, ఇక్కడనే సెటిల్ అయిపోయాను. మరి ఇప్పుడు మీ పిల్లలకి స్కూల్ అంతా కూడా క్లోజ్ అయ్యి ఇప్పుడు అంతా ఆన్లైన్ లో కింద వాళ్ళ పైన చదువుకుంటున్నారు. ఓహో, ఆన్లైన్ లో నడుస్తుందా? నడుస్తుంది. కోవిడ్ తర్వాత అందరూ ఆన్లైన్ మొదలు పెట్టారు, అది కంటిన్యూ అవుతున్నట్టుంది. అవును, ఇది మా గార్డెన్. మా గార్డెన్ నుంచి బయటికి వెళ్తే ప్రాబబ్లీ అంటే ఒకవేళ మాకు చూడండి ఇది ఇట్లా ఉన్నది కదా. ఎస్, వెహికల్స్ కనిపిస్తున్నాయి నాకు. ఎస్, ఇదేంటంటే నన్ను ఏమంటే ఇది ఏముండేటువంటి అంటే ఇక్కడ కోర్టు లాయర్ పక్క అన్నమాట, జడ్జి. ఓకే. ఒకవేళ కెమెరాస్ ఏదైనా చూసినా ఏమంటే ఆపేస్తారు. వచ్చేయండి, అయితే వద్దులేండి, లోపలికి వచ్చేయండి, మాట్లాడుకోవచ్చు. సో ఇట్లా ఉంటదండి. ఓకే. ఇప్పుడు మీరు ఆ రోడ్ చూపించారు కదా నాకు, కార్స్ అవి ఉన్నాయి, అది పబ్లిక్ ప్లేస్ అండి కదా? అది మా పర్సనల్ కార్ పార్కింగ్ ప్లేస్ అండి. మీ పర్సనల్ కార్ పార్కింగ్. ఓకే ఓకే. రోడ్ ఏమి పక్కకే ఉండదు, మీకు దగ్గరలో రోడ్ లేదు కదా? ఇది మా స్ట్రీట్ అండి. ఓ, అదే స్ట్రీట్? ఇది మా స్ట్రీట్ అంటే మా కాలనీలో, మా ఇంటి ముందు. ఓకే. నేను దూరం వెళ్తే ఇది కొంచెం డిస్కనెక్ట్ అవుతుంది. అవునవునవునవును. ఇది మా పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ కాదు, నేను అడిగింది మెయిన్ రోడ్ అడిగానండి. మెయిన్ రోడ్ లో ఏమన్నా మనం చూడడానికి ఉంటుందా? రోడ్డు సైడ్ ఉందా మీ ఇల్లు అని అడిగాను. ఎందుకంటే అప్పుడు రోడ్డు లేదు చూస్తుంటే ఏమన్నా పోలీస్ ఫోర్స్ అట్లా ఏమన్నా కనిపిస్తుందా ఏంటి అని అడిగాను. అట్లా ఏం కనపడదండి. అట్లా ఏమి ఉండదు. ఇక ప్రశాంతంగానే కనిపిస్తుంటుందా రోడ్డు అంతా కూడా? మీ ప్రైవేట్ పార్కింగ్ ప్లేస్ అన్నారు కదా? యా. లేదు, ఇది మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్డా? ఓ ఫైన్. జనాలు అసలు బయట ఎవరు లేరు కదా? బయట లేరు. అదేలేండి, బాంబ్ థ్రెట్ ఉంది కాబట్టి, అంటే అలర్ట్ ఉంది కదా, బాంబ్ అలర్ట్, అందుకని లోపల ఉన్నట్టున్నారు అందరూ. అవునండి, అట్లాగా. సో బ్యూటిఫుల్ కంట్రీ అండి, బ్యూటిఫుల్ కంట్రీ, బ్యూటిఫుల్ పీపుల్. మొత్తం గ్రీనరీనే బాగా కనిపిస్తోందండి, గ్రీనరీ కనిపిస్తోంది మంచిగా. అవును, ఇది ఎడారంటే ఎవరు నమ్ముతారండి? అదే కదా, చాలా బాగుంది. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఇట్లాంటి అంటే ఫేస్ చేస్తుంటారండి? ఎప్పుడన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా? అవతల కంట్రీ నుంచి వచ్చేటువంటి దాడులకు సంబంధించి ఏదన్నా ఫేస్ చేశారా మీరు? నేను రాకెట్స్ చాలా సార్లు చూసానండి. చూసారా? మా ఇంటి మీద వెళ్తుంటే చాలా సార్లు చూసాను. ఐరన్ ఆపేస్తుందండి. ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇట్లాగా నేను ఒక దగ్గర నిలబడ్డాను, రాకెట్ మీదకి వెళ్ళినది, ఎగ్జాక్ట్ గా పైన వెళ్ళిపోయినది. అప్పుడు ఐరన్ డోమ్ క్యాచ్ చేసింది. అప్పుడు భయపడ్డాను, కానీ తర్వాత అలవాటు అయిపోయిందా? అంతేలేండి, 2 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతుంటే అందరూ అన్నిటికీ అలవాటు పడిపోతారు. ఇక ఇప్పుడు 2 years నుంచి పిల్లలందరికీ స్కూల్ ఆన్లైన్ అండి? లేదండి, జూన్ 13th నుంచి మళ్ళీ ఆన్లైన్ లోకి వెళ్ళాను. ఓకే. మరి ఆఫీసులు ఇవన్నీ ఎట్లా? అన్ని ఆన్లైన్ లేనా? వర్క్ ఫ్రమ్ హోమ్? క్లోజ్ అండి, అన్ని క్లోజ్. ఒక మీడియా, పోలీస్ పని చేస్తున్నారేమో, డాక్టర్స్. మీడియా, పోలీసు, ఎమర్జెన్సీస్, అదే డాక్టర్స్ ఈ సర్వీస్ వరకు వర్క్ చేస్తున్నట్టున్నాయి. రైట్ అండి. అక్కడ ఏమైనా లేటెస్ట్ ఏమైనా ఇన్సిడెంట్స్ అవుతున్నప్పుడు వీలవుతే మాకు వీడియోస్ పంపియండి, మీకు దృష్టికి వస్తే, లేదా మీ ఫోన్కి వచ్చినా కూడా. అప్డేట్స్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మళ్ళీ కూడా మీరు, సరేనా?
అక్కడ సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, చూపించినందుకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నిరుపమ గారు. వన్ మోర్ టైం Yeah. I want to say you have a beautiful heart. You're a wonderful woman. Thank you so much. Thank you so much. Thank you. Okay, Thank stay you. blessed. Thanks a lot. Thank It you. means a lot. Thank you. Thank you. Thanks. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.